తెలంగాణలో లక్షలాది మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద ఏకంగా 25,70,000 దరఖాస్తులు వచ్చాయి. ఏళ్లు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, రాయితీలు వచ్చాయి, ఫీజు చెల్లింపులకు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి గడువు అంశం తెరపైకి వచ్చింది. కానీ ఎల్ఆర్ఎస్లో అసలు ప్రశ్న గడువు ఎప్పుడు ముగుస్తుందన్నది కాదు, 2020లో దరఖాస్తు చేసుకున్న 25.70 లక్షల మందిలో ఎంతమంది ఈ సమస్యను పరిష్కరించుకున్నారన్నదే హాట్ టాపిక్గా మారింది. మరోసారి తెరపైకి ఎల్ఆర్ఎస్ గడువు. ముందుకు కదలని ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు, దశల వారీగా ఫీజు చెల్లించాలని ఇంటిమేషన్లు జారీ, ఫీజు చెల్లించడంలో దరఖాస్తుదారుల వెనకంజ, దరఖాస్తు ఎప్పుడు క్లియర్ అవుతుందో స్పష్టత లేదని ఆరోపణలు. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ లభించింది. అనధికారిక లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ప్లాట్లను క్రమబద్ధీకరించి ఆస్తి యజమానులకు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో లక్షలాది కుటుంబాల ఆస్తులకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. కానీ దరఖాస్తుల పరిశీలనలో భూముల స్వభావం, లేఅవుట్ నిబంధనలు, భూ రికార్డులు, ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరులు, కోర్టు వివాదాల వంటి అనేక అంశాలు ముందుకు రావటంతో ప్రక్రియ అంత సులభంగా సాగలేదు. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేసే ప్రయత్నం చేసింది. అర్హత ఉన్న దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తూ దశల వారీగా ఇంటిమేషన్లు జారీ చేసింది. అయితే ఇక్కడే ఎల్ఆర్ఎస్ లో అసలు లెక్క బయటపడింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గణాంకాల ప్రకారం 2025 డిసెంబర్ 31 నాటికి 20.13 లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ జారీ అయింది. అంటే మొత్తం దరఖాస్తుల్లో చాలా వరకు ఫీజు చెల్లించే దశకు చేరుకున్నాయి. కానీ ఫీజు చెల్లించిన వారు మాత్రం 5.28 లక్షలే. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు 1,618 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఫీజు చెల్లించే దశకు చేరుకున్నా అక్కడి నుంచి చెల్లింపులు పూర్తి చేసిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిస్థితి చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక అధికారిక ఎల్ఆర్ఎస్ డాష్ బోర్డు ప్రకారం హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 2,68,177 దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో 1,98,991 దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ జారీ అయింది. కానీ ఫీజు చెల్లించినవి 86,125 మాత్రమే. అంటే ఫీజు ఇంటిమేషన్ ఇచ్చిన దరఖాస్తుల్లో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే చెల్లింపులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వల్ల ప్రతి ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక తట్టు గవర్నమెంటు ఈరోజు రెవెన్యూ లేక సఫర్ అవుతుంది. అంటే వచ్చే చోట వస్తుంది, స్పెండ్ చేసి, బట్ ఎక్స్ట్రా రెవెన్యూ తీసుకొచ్చేదానికి అవకాశం ఉండి కూడా అప్లికేషన్స్ అన్ని పెండింగ్లో ఉన్న దానివల్ల అసలు ఎందుకు పెండింగ్ పెట్టారో, ఒక స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఎందుకు డిలే అవుతుందో గవర్నమెంట్ మరి ఆలోచించాల్సిన విషయం ఉంది. మనకు రెవెన్యూ వస్తుంది, ప్రజలకి ఇబ్బంది ఉండదు. ఒక స్కీమ్ తీసుకొస్తే దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి మంచిదనేది నా ఉద్దేశం. మరి దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు ఎందుకు వెనకాడుతున్నారు? ఫీజు మొత్తం ఎక్కువగా ఉండడం ఒక కారణమైతే, మరోవైపు ఫీజు చెల్లించిన తర్వాత తమ దరఖాస్తు ఎప్పుడు క్లియర్ అవుతుందన్న స్పష్టత లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ లో ఫీజు చెల్లించడం అంటే ప్రక్రియ పూర్తయినట్లు కాదు.
ఫీజు చెల్లించిన తర్వాతే అసలు పరిశీలన మొదలవుతుంది. ఫ్లాట్ ఉన్న భూమి స్వభావమేంటి? లేఅవుట్ నిబంధనలు పాటించారా? రోడ్డు వెడల్పు ఎంత ఉంది? ఓపెన్ స్పేస్ ఉందా? ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా? చెరువు, కుంట లేదా నీటి వనరుల పరిధిలోకొస్తుందా? భూ రికార్డుల్లో ఏవైనా తేడాలున్నాయా? కోర్టు వివాదముందా? ఇలాంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వెంటనే రెగ్యులరైజేషన్ పూర్తయినట్లు కాదు. అధికారిక ఎల్ఆర్ఎస్ రసీదులోనూ ఫీజు చెల్లింపు రసీదు తుది రెగ్యులరైజేషన్ కు హక్కు ఇవ్వదని స్పష్టంగా పేర్కొన్నారు.